అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక బళ్ళారి బైపాస్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం 5 నుంచి 6:30 గంటల వరకు కాంగ్రెస్ సిపిఐ ఇండియన్ కూటమి బలపరిచిన సిపిఐ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ జాఫర్ మరియు సిపిఐ సిపిఎం ఇండియన్ కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వజ్జల మల్లికార్జున తరపున సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ప్రతిపక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నిరుద్యోగులకు ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా ఎక్కడే కానీ ఒక కానిస్టేబుల్ పోస్టు కానీ టీచర్ పోస్టులు కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ జనవరి 1కి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని విమర్శించారు. అదేవిధంగా కడపలో సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు దోషులను ఎందుకు శిక్షించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు. అదేవిధంగా ఇండియన్ కూటమి బలపరుస్తున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ జాఫర్ను సిపిఐ సిపిఎం ఇండియన్ కూటమి బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వజ్జల మల్లికార్జున గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజలను కోరారు. కార్యక్రమంలో అనంతపురం అర్బన్ అనంతపురం రూరల్కి సంబంధించిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పూనుకున్నాం. ఇవాళ అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. నిన్న మొన్నటి వరకు మోడీ గారు చెప్పారు 400 సీట్లు గెలుస్తానన్నాడు. 400 370 బీజేపీ గెలుస్తుంది. మా మిత్రపక్షాలు అందరూ కలిసి 400 గెలుస్తామన్నారు. కానీ ఇవాళ బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు కూడా ఒప్పుకుంటా ఉన్నారు. ఇవాళ బ్రహ్మచారి గారు ఒక సర్వే చేయించారు. బ్రహ్మచారి గారు ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఆయన సర్వేలో కూడా అదేం లేవంటే బీజేపీకి 220 సీట్ల కంటే మించి రావు, గెలవడం కష్టమని చెప్తా ఉన్నారు. అదే జరగాలని కోరుకుంటా ఉన్నారు భారతదేశ ప్రజలు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమిని ఓడించాలి, బీజేపీని గద్దె దించాలి, నరేంద్ర మోడీని సాగనంపాలి, దాని స్థానంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం, గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. ఇక్కడ ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తుంది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మామూలు వాళ్ళకే కాదు, పెద్ద వాళ్ళకు కూడా ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మీరు కూడా నిన్న టీవీలో చూశారు, ఇవాళ పేపర్లో చూశారు. ఇవాళ సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మణ్ గారు, ఆయన విశాఖపట్నంలో కమిషనర్ దగ్గర పోయి అయ్యా నన్ను చంపడానికి వచ్చారు, గాలి జనార్దన్ రెడ్డి మనుషులు టీచర్ పోస్టు వల్ల పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల వల్ల ఏ ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా వాలంటీర్ పోస్టులు ఇచ్చినాను కదా అంట. వాలంటీర్ అంటే ఏమిటయా పాపము, 5,000 రూపాయలు ఇచ్చి ఆదివారం నాడు వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాడు 1వ తేదీ అని చెప్తాం. 5,000 రూపాయలు ఇస్తే అదొక ఉద్యోగం అని అడుగుతా ఉన్నా. నీ హయాంలో ఈ రాష్ట్రంలో ఒక్కడైనా చేశావని అడుగుతా ఉన్నా. అమరావతి రాజధాని కట్టవయా అంటే నేను 3 రాజధానులు కడతానన్నావు, 3 నామాలు పెట్టినావు. పోలవరం కడతానన్నావు, పోలవరం కట్టావా? పోలవరం కట్టలా. నేను పోలవరం చూడాలని పోతే ఆయన ఒకేసారి నాకు పోలీసులను కాపలా పెట్టాడు. రాజమండ్రిలో నేను లాడ్జిలో ఉంటే మొత్తం లాడ్జి చుట్టూ కాపలా పెట్టాడు పోలీసులని. ఏమయ్యా అంటే పోలవరానికి పోవడానికి వీల్లేదు సార్, మీరు ఇక్కడే ఉండాల్సిందే, లేదంటే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తా ఉన్నావు. మన అనంత వెంకటరామరెడ్డి గారికి కూడా ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. దండిగా డబ్బులు పంచాడు, తీసుకోండి. అదంతా దొంగ డబ్బే, వాళ్ళు సంపాదించిన డబ్బు కాదు, ఇసుకలో కొట్టేసిన డబ్బు. అదేవిధంగా రోజు లిక్కర్ అమ్మి ఆ లిక్కర్లో